ఇక్కడ మామి అంటే మీ అయ్యే జాగిరా, ఇదేమన్నా తెలంగాణ ప్రభుత్వం మీ అయ్యే జాగిరా? భారీ నామినేషన్ ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏం నుంచి వచ్చిర్రో మొత్తం కోడై కూస్తా ఉన్నది. ఇవాళ ఏరియా వైజ్ గా రౌడిజం చేసే వాళ్ళని తీసుకొచ్చేసి ఇవాళ దొంగ ఓట్లను తొలగించే వరకు మేము కంకణం కట్టుకొని ఉన్నాం. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందుకైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ సాధన లక్ష్యం నెరవేరాలంటే ఇలా జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిందే. ఎందుకంటే ఇలా తెలంగాణ వ్యాప్తంగా మీరు చూస్తే జూబ్లీహిల్స్ ఎలక్షన్కి ఎందుకు ఇంత హైప్ వచ్చిందంటే తెలంగాణలో ఇలా కాంగ్రెస్ చేస్తున్న అరాచకాన్ని చూడండి. తెలంగాణలో మంత్రులు అధికారంగా మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు ఇవాళ అంటే తెలంగాణ మంత్రులు కీచులాటలు ఎట్లున్నాయంటే మా గల్లపెట్ట ఏడబోయింది, మా తెలంగాణ రాష్ట్రానికి గల్లపెట్ట నింపి ప్రజలకు సేవ చేయరు నాయన అంటే మీరు మొత్తం కలిసి మాకేముంది, మా కాంట్రాక్టర్ను రద్దు చేసుకోమన్నారు, మీ కాంట్రాక్టర్ను ఉంచుకోమన్నాడు, ఒక ఖమ్మం చెందిన మంత్రి కాంట్రాక్టర్ వేసుకోమన్నాడు. మా గల్లపెట్టలు ఏడనెడుతూనే చూస్తున్నారు. ప్రజలకు ఏం చేద్దామన్న ఆలోచన లేదు. దీన్ని మొత్తం రిఫ్లెక్ట్ కావాలంటే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్లో వీళ్ళకి మూతోడు జవాబు ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా డిపాజిట్ దక్కకుండా ఇక్కడ ఇవాళ భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ తెలంగాణ ప్రజలని జూబ్లీహిల్స్ ప్రజలను ఏ విధంగా అయితే భయభ్రాంతులకు గురి చేస్తున్నారో ఆ భయం పోవాలి. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అన్యాయం మొత్తం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం బయటికి రావాలంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ గెలవాల్సిందే అన్నదే మా ఊహ. అందుకే సార్ని పరిశీలించడానికి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. ఎమ్మెల్యే గురించి ఏం చెప్తారు? బీఆర్ఎస్ గత ఎమ్మెల్యే గురించి ఏం చెప్తారు? ఆయన ఇప్పుడు అంటే లేదనుకోండి, వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చిండ్రు. గతంలో అభివృద్ధి విషయంలో మరి ఇక్కడ ఏమైనా జరిగిందా అని అంటే ఏం చెప్తారు? ఎట్లా ఉంది ప్రజాస్పందన? ఖచ్చితంగా ఇక్కడ ఇంటిగ్రేటెడ్ హాల్లను నిర్మించినారు, ఇక్కడ వారు రోడ్లను నిర్మించినారు, యూజీడీ వర్క్ నడిచింది, పార్క్ డెవలప్ నడిచింది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయనకు చూసిన అభివృద్ధి ఇలా కనబడతా ఉంది. ప్రజలు ముక్తకంఠంతో ఒకటే మాట చెప్తా ఉన్నారు, మేము ఖచ్చితంగా మాగంటి గారికి నివాళులు అర్పిస్తాం, ఓటు రూపకంగా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడతాం అనేది జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్ష. అదే వారు చెప్తా ఉన్నారు. ఇంటింటికి పోతే కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతాం అనేదే మా నమ్మకం ఉంది. బీఆర్ఎస్ గెలుస్తుందనే నమ్మకం మాకుంది. ఇక్కడ బీఆర్ఎస్కి సిట్టింగ్ స్థానం అయినప్పటికీ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అక్కడ యువకునికి బీసీ యువకుడు అనే నినాదం వినిపిస్తుంది. బీసీలంతా మద్దతుగా నిలుస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి మరి ఎట్లా ఉండబోతుంది? ఇవన్నీ ఊకదింపుడు మాటలు. రోజు బీసీల గురించి చెప్తారు వీళ్ళు. ఒక బీసీకి టికెట్ ఇచ్చినామంటారు. ఏం ఇలా ఒక బీసీ నాయకులు లేరా కాంగ్రెస్ పార్టీలో? ఓ రెడ్డిని ముఖ్యమంత్రి ఎందుకు చేశారు మరి మీరు? ఓ పొన్నం ప్రభాకర్, ఓ కొండా సురేఖనో, ఓ మన విద్యావంతుడు ఆయన రాజనరసింహ గారు, ఇదందరూ సామ్యులు ఎంతోమంది ఉన్నారు. పార్టీకి సేవ చేసిన వాళ్ళు, వందల సంవత్సరాల నుంచి సేవ చేసిన వాళ్ళు, 30-40 సంవత్సరాల నుంచి పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళు ఉన్నారు. మరి ఎవరికన్నా ఒక ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలే? ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇవన్నీ బీసీలను మోసగించడానికి, బీసీ ఓట్లను కొల్లగొట్టడానికి వీళ్ళు ఆడే నాటకాలు. ఒక ఆర్డినెన్స్ తెచ్చి ఆర్డినెన్స్ బిల్లు కాకముందే మళ్ళీ దాన్ని అసెంబ్లీలో ఆమోదించి ఇలా మీరు పార్లమెంట్ ఆమోదం లేనిది ఖచ్చితంగా ఇక్కడ జరగదు, రిజర్వేషన్లు జరిగాయని తెలుసు. ఇలా బీసీ కార్డుని ఎత్తుకుంటున్నారు. బీసీలను ఎవరు మోసం చేసిరు? నువ్వు మోసం చేసినావు రేవంత్ రెడ్డి, ప్రభుత్వం మోసం చేసింది. ఇలా వాళ్ళు ఎక్కడ కూడా బీసీలకు చేసిన కానీ బీసీ కార్డు ఏం పనిచేయదు. ఇక్కడ యువకుడు అంటే వారు చేసే సామాజిక సేవన, వారు చేసిన మంచి పనుల, వారు ఏం చేసిరు ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి అనే దాన్ని బట్టే ఇలా ఓటింగ్ ఉంటుంది. ఎవరో ఒకరు భయభ్రాంతులకు గురి చేస్తాం మేము ఓటేస్తుంటే రోజు అన్న అని జై కొడతారు. ఈ కాంగ్రెస్ వాడు ఎవడు ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఆ క్యాండిడేట్కు మేలు జరిగేది లేదు. వీళ్ళు ఎవరు మనస్ఫూర్తిగా పనిచేసేటోళ్ళు కాదు. ఆయన కొంప ముంచి పోతారు. ఆ నవీన్ యాదవ్కి ఇంకా 4 ఓట్లు మైనస్ అయితే తప్ప వీళ్ళు ఏదో వచ్చి ఫోటోలు దిగిపోయేటోడు తప్ప ఇంటింటి పోయి మాట్లాడు ఎక్కడన్నా ప్రచారం చేస్తున్నట్టు కనబడుతుందా? ఏడ క్యాండిడేట్ పోతే ఆడ గుంపులు తిరుగుతారు, సప్పుడు ఎక్కువ మంచి జాగాలు ఆడిపోతుండు. ఇవాళ చూడు ప్రజల నాడేంది. భారీ నామినేషన్ ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏం నుంచి వచ్చిర్రో మొత్తం కోడై కూస్తా ఉన్నది. ఇలా కోడై చూసి వచ్చిన వాళ్ళంతా ఎవరు అనేది మనం కాదు, ప్రజలు నడితే చెప్తా ఉన్నారు. రోజు పొద్దున్న చేస్తే ఏరియా వైజ్గా రౌడీజం చేసే వాళ్ళని తీసుకొచ్చేసి ఇలా ఒక రౌడీలు నామినేషన్ వేసిర్రని మొత్తం జూబ్లీహిల్స్ మొత్తం కోడై కూస్తా ఉంది. ఇవాళ ఎక్కడ ప్రజల మద్దతు ఎక్కడుందో చూడాలి, అక్కడ ప్రజలు ఎవరు ఉన్నారో చూడాలి. ప్రజలు నీకు సానుభూతి ఎక్కడ ఉన్నదనేది చూడిస్తేనే ఓట్లు వస్తాయి. కానీ వీళ్ళందరూ ఓట్లు ఇస్తారా? అందుకే మేము ఫస్ట్ చెప్పేది దొంగ ఓట్లను తొలగించే వరకు మేము కంకణం కట్టుకొని ఉన్నాం. ఖచ్చితంగా దొంగ ఓట్లను కూడా తొలగిస్తాం. వీళ్ళు ఎక్కడి నుంచో ఓట్లను డంపింగ్ చేసి గెలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేలా బీఆర్ఎస్ ప్రభుత్వానికి 22 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపిస్తుందా గ్రామ స్థాయి నుంచి కానివ్వండి? ఇలా మీరు గ్రామ స్థాయి నుంచి అంటే మీరు ఖచ్చితంగా చూడండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత
కేసీఆర్ గారు ఇలా ఎక్కడ కూడా విద్యుత్ సమస్య రానియలేదు, రైతులకు సమస్య రానియలేదు, ఎక్కడ కూడా నీటి సమస్య రానియలేదు. ఉన్న కొద్ది సమయంలో కేసీఆర్ గారు ప్రజలను రైతులను అన్నిటిని ఆదుకున్నారు. ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు అంటే ఈ రాక్షసులు ఇందిరమ్మ పాలన అని ఇందిరమ్మ రాక్షసత్వం ఏదైతే ఎమర్జెన్సీ కాలంలో చూపించిందో ఇవాళ వీళ్ళు అదే చేస్తూ ఉన్నారు. వీళ్ళు సొంత వీళ్ళ కోసము 10 ఏళ్ళ రాజకీయ ప్రభుత్వం మా చేతులు లేకుండా పోయి ఒకటేసారి ప్రభుత్వం వచ్చే వరకు మేము ఏ విధంగా దోసుకోవాలి, మేము ఎట్లా మాకు సొంత గల్లపెట్టలు నింపుకోవాలి, రాష్ట్రం ఏడన్నా పోని, రాష్ట్ర ఖజానా ఏడన్నా పోని, మొత్తం కాంట్రాక్టులు వాళ్ళ అనుచరులు వాళ్ళు డైరెక్ట్ ఒక మంత్రి కూతురు క్లియర్గా చెప్తా ఉంది. మా కాంట్రాక్టర్ వేస్తే మా కాంట్రాక్టర్ని ఒక మంత్రి గారు ఫోన్ చేసి మా అమ్మకు ఫోన్ చేసి జరుగుమన్నారు. ఇక్కడ మీ అంటే మీ అయ్యే జాగిరా, ఇదేమన్నా తెలంగాణ ప్రభుత్వం మీ అయ్యే జాగిరా? తెలంగాణ ప్రభుత్వంలో కాంట్రాక్టులు మీరే మంత్రులు ఉంటారు, మీరే కాంట్రాక్టులు వేసుకుంటారా? ఇవాళ ఉచ్చ నీచాలు తెలిసినవాడు ఎవడైనా ఉంటే, సొంత మంత్రి పదవులు ఉన్న నా కొడుకులు ఎవడైనా ఉంటే మీ కాంట్రాక్ట్ సొంతంగా ప్రభుత్వంలో ఉన్నారు. మీరు ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ముతో ఉన్నారు. మీరు ప్రజల సొమ్ముతో ప్రజలు నడిపిస్తున్నప్పుడు మీ కాంట్రాక్టులు మా కాంట్రాక్టులు ఎవరండి? ఇది ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి. ఫస్ట్ ఈ కాంట్రాక్టర్లు ఏదైతున్నాయో ప్రభుత్వంలో ఉన్న నాయకుల కాంట్రాక్ట్ సంస్థలు ఏవైతున్నాయో వీళ్ళను ఏ కాంట్రాక్ట్ చేయకుండా నిషేధించాలి. ఏదైతే నాయకులకు సంబంధించినాయో ఫస్ట్ ఈ నాయకులను తీర్చాలి. వాళ్ళు స్వలాభం కోసం పనిచేస్తారు, ప్రజల కోసం ఎందుకు పనిచేస్తారు? ఎక్కడి నుంచి వస్తారు ఇవన్నీ? ప్రజలకు సేవ చేయన్నారు నాయన అంటే రోజు కీసులాడుకుంటారు. సిగ్గు శరం ప్రజలు తోవని కొట్టుకుంటారు, నోరు కొట్టుకుంటారు. ఇదేం రాజ్యము, ఇదేంది? బహిరంగంగా నీ కాంట్రాక్టులు నా కాంట్రాక్టులు, నీకింత వచ్చింది నాకింత వచ్చింది, వాళ్ళ గల్లపెట్టలు నింపుడే చూస్తున్నారు. ప్రజలు ఏడపోయారు, ప్రజల కనాడైంది, అప్పులు తీసుకొస్తున్నాం. అప్పుడు కేసీఆర్ మీద రోజు చెప్పారు అప్పులు తీసుకొస్తున్నాం. మీరేం చేస్తారా? మంగళవారం సెకండ్ మంగళవారం వస్తే రిజర్వ్ బ్యాంక్ దగ్గర పోయి అలా వేసేయాలి, వాళ్ళు లోన్కి మాకు ఇంత ఆయన కావాలి నాయన అని చెప్పాలి, పెట్టుకొని ఇండెంట్ పెట్టుకోవాలి, లోన్ తెచ్చుకోవాలి. అంతకుమించి వీళ్ళు చేసేది ఏం కనబడతలేదు. ఇక్కడ తెలంగాణ ప్రజలు ముక్తఖండంతో ఏకమవుతారు. ఈ 3 ఏళ్లకు ఇదే విజయానికి సంకేతం అయితే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని తెలియజేస్తాం.